మా పిల్లలను మింగేతానికి టిప్పర్ లారీ బ్రహ్మ రాక్షసులోలే నోరు తెరిచి వస్తదని ముందే తెలిస్తే కాలేజీకి పంపకుండా కడుపులో దాసుకుందాం బిడ్డ అని ఓ తండ్రి. చుట్టాల పయనం సాగనంపుతున్నాం అనుకున్నాం గాని ఇదే చివరి ప్రయాణం అని తెలుసుకోలేకపోయినాం అమ్మ అని ఓ అమ్మ. మా అమ్మ నాయన పని కోసమే పోతున్నారు. మాపటికి ఇంటికి వచ్చేటప్పుడు మా కోసం ఏదన్నా తెస్తారని మురిసినాం గాని అట్నుంచి అటే పోతారు అనుకోలేం డాడీ మమ్మీ అని పిల్లలు. ఒక్కొక్కరు ఒక్కో తిరిగి ఏడుస్తుంటే గుండెలు వలుగుతున్నాయి. ఇప్పటికీ 21 మంది జీవిడిచిండ్రని తెలిసింది. 30 మందికి ఎక్కువ గాయాలై దవాఖానాలు చేరిండ్రు. ఈ ముచ్చట తెలుసుడుతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ దవాఖానకు చేరుకున్నాడు. ఏం కాదు, తొందరనే కోలుకుంటారు, సర్కార్ మీకు అన్ని తీర్ల అండగా ఉంటదని చెప్పిండు. మాజీ మంత్రి అయినోళ్లను ఓగొట్టుకొని ఏడుస్తున్నోళ్ళను ఓదార్చింది. మరి ఏమనిపించిందో ఏమో అక్కడనే ఏడుస్తున్నావు అన్న ఈ ప్రమాదానికి సబితా ఇంద్రారెడ్డి కూడా కారణమే అని గట్టిగా అరిచిండు. ఇక కాంగ్రెస్ సర్కారు జీవిడిచిన ఒక్కొక్కలకు 5 లక్షలు వాళ్ళ కుటుంబాలకు ఇస్తామని చెప్పింది. అంతేకాదు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 లక్షలు ఇస్తామని ప్రకటించిండ్రు. అట్లనే ఈ ప్రమాదంలో దెబ్బలు దాకి తిప్పల పడుతున్న వాళ్ళకు 2 లక్షల చొప్పున ఇస్తుందట. ఎన్ని పైసలు ఇస్తే ఏం లాభం? పోయిన పానాలు తిరిగి వస్తాయా? ఎన్నో దార్పులు చేస్తే మాత్రం జరిగిన ప్రమాదం వెనుకకు పోతుందా? ఈ ఎక్స్గ్రేషియాలు, దిగులు చేతుళ్ళు, దిగ్భ్రాంతులు చేసే కంటే ప్రమాదాలు జరగకుండా ముందు చూపుంటే మంచిది. రోడ్లు ఎడల్పు చేసుడు, బస్సుల సంఖ్య పెంచుడు, రోడ్ల మీద రద్దీ లేకుంటే చర్యలు తీసుకున్నాడు చేయాలి. అప్పుడే ఇసొంటి యాక్సిడెంట్లు జరుగుడు తగ్గుతుంది. లేకుంటే ఈ ప్రమాదాలు ఆగాయి, జనం ఏడుపులు ఆగాయి, లీడర్లు చోదార్చినట్టు చేసే డ్రామాలు ఆగాయి అని అంటుర్రు. పుట్టెడు శోకంలో మునిగి జనాలు. అప్పుడే చీకటిని చీల్చుకుంటా సూర్యుడు బయటకు వస్తున్నాడు. టైము 6:30 గంటలు అవుతున్నది. అట్నుంచి బస్సు, ఇట్నుంచి టిప్పరు, నడుమిట్ల రోడ్డు మీద ఒక గుంత. దాన్ని తప్పించడానికి టిప్పర్ డ్రైవరు స్టీరింగ్ అటు తిప్పి ఇటు తిప్పేలోపు ఎదురుంగా బస్సును ఢామని గుద్దింది. అందుకే చాలా మంది ఆ గుంత వల్లనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ బొందే లేకుంటే ఇంత ఘోరం జరిగేది కాదని అంటున్నారు. ఇంకొంతమంది ఈ రోడ్డు ప్రమాదానికి అసలైన కారణం రోడ్లను ఎడల్పు చేయకపోవడే. ఇంతకు ముందు షేవెళ్ల నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు అందరు కలిసి రోడ్డును పెద్దగా కానియకుండా ఆగం చేసిండ్రు. వాళ్ళే మా కుటుంబాలను పొట్టున పెట్టుకున్నారని ఏడ్చుకుంటే చెప్తున్నారు. మరికొంతమంది కాంగ్రెస్ సర్కారు ఫ్రీ బస్ పెట్టింది కానీ దానికి తగ్గట్టు బస్సులను పెంచలేదు. అందుకే 50 మంది ఎక్కాల్సిన ఆర్టీసీ బస్సుల 72 మంది ఎక్కిండ్రు. అంతమంది ఉండుతో బస్సు అదుపు తప్పింది. డ్రైవర్కు ప్రమాదాన్ని తప్పేంత ఛాన్స్ లేకుండా అయిందని ఇంకొంతమంది అంటున్నారు. ఇవన్నీ కాదు, టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తోని వచ్చుడే కొంపలు ముంచింది. ఈ రోడ్ల మీద టిప్పర్లు, కంకర్ లారీలు నడుపుతున్న డ్రైవర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా అవుతుందని మరికొంతమంది చెప్తున్నారు. దానికి తోడు టిప్పర్లో ఓవర్ లోడ్ ఉండు. అంత లోడ్తోనున్న టిప్పర్ను కటింగ్లు కొట్టించుడు, ఆ కటింగ్లకు యాక్సిడెంట్ అవ్వడు. టిప్పర్లున్న కంకర మొత్తం బస్సులో డంప్ అవ్వడు. కంకరతో పాటు రాళ్ళు దుమ్ము మొత్తం కడుపులకు పోయి ఊపిరాడకుండా చేసుడు చాలా మంది ప్రాణాలు పోయేటానికి కారణమైందని చెప్తున్నారు. యాక్సిడెంట్ కు కారణం ఏది, ఎందుకు జరిగిందనేది పక్కకు పెడితే బంగారు భవిష్యత్తున్న పిల్లలు జీవిడిచిండ్రు. పొయ్యొస్తా పొయ్యొస్తా అని టాటాలు చెప్పిన మనుషులు మాట కూడా మాట్లాడలేని శవాలైండ్రు.